Discover the secret to timeless vitality with CureCell Mystic Rejuvenation. From the heart of Singapore, we blend nature's finest: Swiss apple and grape stem cells, American blueberry, acai berry, Japanese astaxanthin, and more. Boost your energy, strengthen immunity, and glow with youth. Embrace wellness with every serving of our all-in-one formula. Elevate your health journey today with CureCell, where science meets nature's best. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ క్యూర్సెల్ అనే ప్రోడక్ట్ పైన ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. సో ఇది మన బాడీ పైన ఎలా పనిచేస్తుందని మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి ఇవాళ చూద్దామండి. సో ముందుగా మనము 3 గ్లాసులో 3 వాటర్ శాంపిల్స్ తీసుకున్నామండి. తర్వాత బెటడిన్ సొల్యూషన్, రైట్, ఈ సొల్యూషన్ ఒక గ్లాస్లో కొద్దిగా పోస్తున్నానండి. సో బెటడిన్ సొల్యూషన్ వేసినాక గ్లాస్ అంతా నల్లగా మారిపోయింది కదా. ఇందులో ఒక చిన్న వైట్ పేపర్స్ అండి, 2 వైట్ పేపర్స్. ఈ 2 వైట్ పేపర్స్ని నేను నలిపి ఈ గ్లాస్లో వేస్తున్నాను. ఓకే, బాగా నానుతున్నాను, రైట్, కొద్దిసేపు బాగా నానుతున్నాను. సో బాగా నానిన తర్వాత మనం చూసినట్లయితే ఈ వైట్ పేపర్స్ బాగా నల్లగా అయిపోయినాయి, చెడిపోయినాయి, రైట్. సో ఈ పేపర్లని మనం ఇప్పుడు 2వ గ్లాసు ప్లెయిన్ వాటర్, రైట్, ప్లెయిన్ వాటర్లో వేస్తున్నాం. ఇందులో ఈ పేపర్ని కూడా బాగా కొద్దిసేపు నానబెట్టాం. సో 3వ గ్లాస్లో మనం మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఉంది కదండి. సో దీన్ని మనము ఈ శాచెట్ని మనం సిజర్తో నీట్గా కట్ చేసుకొని 3వ గ్లాసులో మనము ఈ పౌడర్ కాస్త వేస్తున్నాం అన్నమాట. రైట్, వేసి మనము కొద్దిగా దాన్ని బాగా మిక్స్ చేసుకుంటాం. ఇది వచ్చేసి మన క్యూర్సెల్ ప్రోడక్ట్ వాటర్ అండి. ఇది వచ్చేసి ప్లెయిన్ వాటర్, రైట్. ఇప్పుడు ఈ పేపర్ని మనము బయటికి తీస్తున్నాం. వైట్ పేపర్ కాస్త ఎలా నల్లగా తయారైంది చూసారు కదా. సో ఇప్పుడు ఇదే మన క్యూర్సెల్ వాటర్లో, మనం క్యూర్సెల్ వేసిన వాటర్లో కాస్త పెడుతున్నానండి. ఓకే, మీరు కనుక బాగా చూసినట్లయితే ఈ నల్లగా మారిన పేపరు మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఏం చేస్తుంది మీరు చూస్తున్నారు కదా. నల్లగా మారిన పేపర్ని వైట్గా తయారు చేస్తుంది. చూసారా మీరు, కలర్లో చాలా మార్పు వచ్చింది. అది నార్మల్ వాటర్లో వేస్తే నల్లగా ఉంటుంది. మనం మన క్యూర్సెల్ ప్రోడక్ట్ వేసి మనము దీంట్లో కాసేపు నానబెట్టిన తర్వాత ఎలా ఉన్నాయి పేపర్ అంటే వైట్గా ఉన్న పేపరు వైట్గా తయారైపోయింది, నల్లగా. అంటే ఇది క్యూర్సెల్ ప్రోడక్ట్ మన బాడీలో కూడా ఇంత పనిచేస్తుంది. మన బాడీని మొత్తం క్లీన్జింగ్ చేసేసి, డిటాక్సిఫికేషన్ చేసి మన బాడీని మొత్తం హెల్తీగా ఉంచుతుంది. దిస్ ఈజ్ క్యూర్సెల్ ప్రోడక్ట్. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ అస్. అందరికీ నమస్తే అండి, నేను డాక్టర్ తులసి. ఇది క్యూర్సెల్ సింగపూర్ ప్రోడక్ట్. ఇందులో యాపిల్ స్టెమ్ సెల్, గ్రేప్ స్టెమ్ సెల్ మరియు ఆస్తాజాంతిన్, కోయంజిన్ క్యూటెన్ వంటి హైలీ మాలిక్యూల్తో తయారు చేయబడిన ఈ ఇమ్యూనిటీ బూస్టరు మన శరీరంలో ఎటువంటి ప్రాబ్లంనైనా మంచి రిజల్ట్తో తగ్గించగలదు. మోకాళ్ళ నొప్పులు, దీర్ఘకాలికమైన చర్మ వ్యాధులు, సోరియాసిస్ వంటివి, మరియు షుగర్, గ్యాంగ్రీన్, పుండ్లు, అనేక రకమైన మిరాకిల్స్ రిజల్ట్లు ఇది ఉందండి. లైవ్ రిపోర్ట్స్, రిజల్ట్లు ఉన్నాయి. కావాల్సిన వారు కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.
Are you ready to take charge of your health and unlock a new level of vitality? Introducing New Young's Cure Cell, a revolutionary formula designed to rejuvenate your body from the inside out. Whether you're looking to boost energy, support mental clarity, or enhance your overall wellness, Cure Cell has you covered. And here's the best part. You can start your journey to better health today for only $62. That's right. For just $62, you get access to cutting-edge cellular support crafted with premium ingredients to help you feel your best every single day. But don't wait. This is an opportunity you don't want to miss. Demand is high and supplies are limited. It's time to invest in yourself. Go to www.inyoung.com now and make New Young's Cure Cell part of your daily wellness routine. Take the step towards a healthier you, starting today. ఒక రోజు ఒక వ్యక్తి ఒక పెట్రోల్ పంప్ లో పెట్రోల్ కొట్టుకుంటూ ఉన్నాడు. బెంజ్ కార్ ముంగడొచ్చి ఆగిందనమాట. ఈ వ్యక్తి ఎందుకు ఇలా కార్ నే చూస్తున్నాడు? బాబు ఏమైంది? కార్ కొనాలని ఉందా ఎప్పటికైనా? అవును సార్, ఇది నా విజిటింగ్ కార్డ్. రేపు నా ఆఫీస్ కి వచ్చాయి. ఇలాంటి ఒక డ్రీమ్ కార్ ని జీవితంలో ఎలా అచీవ్ చేయాలి, ఇట్లా సక్సెస్ కావాలి అన్ని కూడా నేను నీకు స్వయంగా నేర్పిస్తాను. కార్ ని చూడుచుకుంటా ఈ వ్యక్తి మైండ్ లో ఆలోచనలు స్టార్ట్ అయినాయి అనమాట. ఎవరు కూడా అంత ఈజీగా ఇట్లా ఇయ్యరు, నాకు ఎంతో తేడా కొడుతుంది అని చెప్పి తీసుకొని డస్ట్ బిల్ ఆ కార్డ్ వేసి అనమాట. దాని తర్వాత మనోడి జీవితం ఇంకా అట్లనే ఉంది. మళ్ళీ ఆఫ్టర్ 3 years తర్వాత అదే కారు వచ్చి ఇతను ముంగట ఆగింది. అబ్జర్వ్ చేస్తున్నాడు మొత్తం. ఏం కారు? ఒక వ్యక్తి దిగాడు. బాబు ఇలాంటి కారు నీ జీవితంలో 3 సంవత్సరాల క్రితం వచ్చిందా? వచ్చింది. ఆ పర్సనే కదా మీరు? నేను ఆ పర్సన్ కాదు. నీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు ఒక పర్సన్, దాన్ని డస్ట్ బిన్ లో పక్కకు పడేసావు. ఆ కార్డు నేను తీసిన, నేను ఇదే పెట్రోల్ పంప్ లో నేను ఒక హౌస్ కీపింగ్ బాయ్ లాగా నేను చేసేవాడిని అనమాట. నేను ఆయన చెప్పింది పాటించిన ఈ రోజు నేను నీ ముందర నిల్చున్నా. అందరి జీవితంలో ఆపర్చునిటీస్ వస్తాయి, కానీ ఆపర్చునిటీ ఏ విధానం వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అని అంటే అది టఫ్ అవుతుంది. కానీ అప్పుడు మీరు అదే పని చేశారు అని అంటే, మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడానికి మీరు ట్రై చేశారు అని అంటే, యు ఆర్ గోయింగ్ టు సక్సీడ్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ అండి. ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్, నాట్ ఓన్లీ ఇన్ ఇండస్ట్రీ అండి, నాట్ ఓన్లీ ఇన్ దిస్ టీమ్ అండి, నాట్ ఓన్లీ ఇన్ దిస్ కెరీర్ అండి, బట్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ సక్సెస్ఫుల్. ఇదంతా చెయ్యాలి అని అంటే అసలు మనకి ఉన్నటువంటి ఇదేంటి, మన ఇండస్ట్రీలో మన దగ్గరికి వద్దాం. మన పాయింట్, మన ఇండస్ట్రీలో మనం దేని మీద ఇన్వెస్ట్ చేయాలి, అసలు ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి? వరల్డ్ పాయింట్ మాత్రం ఇది సార్, ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి, తర్వాత ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ పాయింట్ నేర్చుకోవడానికి ఏమేమి చేయాలి అని అన్నది నాకు వీలున్నప్పుడల్లా నేను పాయింట్ ని చెప్పడం అన్నది జరుగుతుంది. ఇవాళ మాత్రం సోర్స్ అండి. ఓకేనా? డైరెక్ట్లీ ఐఎమ్ గెటింగ్ ఇన్ టు ది టాపిక్ అండి. ఐఎమ్ షేరింగ్ మై PPT. నా స్క్రీన్ షేర్ అయిందా సార్? సార్ అవుతుంది సార్. Okay, sir. Once again, I welcome you all to a session of understanding leadership. లీడర్ అంటే ఎవరు అని అంటే, అందరికంటే ఒక మెట్టు ఎక్కువ ఆలోచించేవాడు, అందరికంటే ఒక మెట్టు ముందు ఆలోచించేవాడు, అందరికంటే ఒక బాధ్యతని ఎక్కువగా తీసుకునేవాడు, అందరి కోసం ముందుగా తనే నిలబడేవాడు, తన టీం మొత్తం కోసం తనే నిలబడేవాడు. అదే విధంగా అందరి కోసం, అందరి సక్సెస్ కోసం తను కూడా పాటుపడేవాడు. ఇవి చాలా చిన్న విషయాలండి నేను చెప్పేది. దీనికంటే ఇంకా చాలా పెద్ద ఇదే ఉంది లీడర్షిప్ కి. ఓకేనా? కానీ ప్రస్తుతానికి మనం ఇంతవరకు నేర్చుకుందాం. ఓకేనా? అసలు దీన్ని నేర్చుకోవాల్సినటువంటి ఆగత్యం ఏంటో కూడా చూద్దాము. ఇలా లీడర్ అవ్వాలని చెప్పి మనం అందరూ అనుకుంటే, ఎప్పుడైతే మీరు ఒక అడుగు ముందుకేసి ఒక పని ఎక్కువగా చేసి, ఒక పని గురించి మీరు ముందే ఆలోచించి, ఒక ప్రొయాక్టివ్ గా మీరు ఎలాగైతే ఉన్నారో అదే విధంగా మీ టీంలో ఉండేటటువంటి కొంతమంది వ్యక్తుల్ని ఫోకస్ చేసి వాళ్ళని కూడా మీలాగా లీడర్స్ గా మీరు చేసుకుంటే, మీ సక్సెస్ ని ఆపేవాళ్ళు ఇంకెవ్వరు ఉంటారు అనమాట. ఆ ప్రాసెస్ లో మనం నేర్చుకోవటమే కాకుండా మన కింద వాళ్ళు కూడా నేర్చుకోవాలనేటటువంటి ఒక ఉద్దేశాన్ని మన కింద వాళ్ళకి మనం ఇవ్వగలిగితే, దెన్ అవర్ సక్సెస్. రోల్స్ అండి, రోల్స్ నడవటం కాదు, రోలింగ్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. వెళ్ళిపోతూ ఉంటుంది. అటువంటి ఒక
నీడ్ గురించి మనం ఈ రోజు మాట్లాడుకుందామండి. వై ఇన్వెస్ట్ ఇన్ ట్రైనింగ్ అండ్ లెర్నింగ్, ఇదే కదా ఈ రోజున మన పాయింట్ ఏంటి అని అంటే, మనం అసలు ట్రైనింగ్ నుంచి అసలు లెర్నింగ్ అని అన్నది, ట్రైనింగ్ అని అన్న మాటకి నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను లెర్నింగ్ అన్న మాటను కూడా ఇక్కడ ఇచ్చేయడం అని అన్నది జరిగిందండి. వై ఇన్వెస్ట్ ఇన్ లెర్నింగ్, మనం ఎందుకు నేర్చుకోవాలి, నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి, నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి? మన బిజినెస్ మిగతా బిజినెస్ లాగా కాదండి. మన బిజినెస్ మిగతా బిజినెస్ లాగా కాదు. మిగతా బిజినెస్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బట్టల కొట్టుకి వెరైటీ ఆఫ్ బట్టలు అని అంటే దాని రిసోర్స్ అండి. వాడి దగ్గర ఎంత వెరైటీ ఉంటే, ఎంత క్వాలిటీ ఉంటే అంత బిజినెస్ వాడికి జరిగింది ఆ పేరు వచ్చిన తర్వాత. కానీ మన బిజినెస్ కి రిసోర్స్ ఏంటి అని అంటే పీపుల్ అండి. పీపుల్ మన రిసోర్స్ అన్నమాట. మీరు ఎంతమంది ఎక్కువ మంది పీపుల్ కి మీకు తెలిసి ఉంటారో వాళ్ళకి మీరు దీని గురించి షేర్ చేస్తారో మీకు అంత సక్సెస్ రావడం అన్నది జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మీ రిసోర్సే అవుతారు. యాక్చువల్గా వాళ్ళ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కాదు, అయినా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మీకు రిసోర్స్ అవుతారు. ఓకేనా? వాళ్ళ ప్రాస్పెక్ట్స్ కూడా, వాళ్ళ పరిచయస్తులు కూడా, అందరూ కూడా మీకు ఇది అవుతారు అనమాట. ఇది రిసోర్స్ అవుతారు. రిసోర్స్ అంటే ఏంటి? మీ బిజినెస్ ని బిల్డ్ చేయడానికి అవసరమైనటువంటి వనరు అనమాట. ఇక్కడ పీపులే కదండి. పీపుల్ వాళ్ళ హెల్త్ కోసం ముందుకు రావాలి, మన టీంలో జాయిన్ అవ్వాలి, ప్లస్ వాళ్ళకి తెలిసినటువంటి పీపుల్ని వాళ్ళు తీసుకురావాలి. దీని ద్వారానే కదా టీం బిల్డ్ అయ్యేది, దీని ద్వారానే కదా మన ఇన్కమ్ కావచ్చు, ర్యాంకులు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, బ్లా 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 అన్ని మనకు వచ్చేది దానివల్లే కదా. ఆ రకంగా అనమాట. ఆ తర్వాత వాళ్ళు ఆల్రెడీ నేర్చుకొని వస్తారు కదా, ఎంతో కొంత వాళ్ళ అనుభవం కావచ్చు, ఆ తర్వాత వాళ్ళ నాలెడ్జ్ కావచ్చు. అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మన టీంలోకి వచ్చారనుకోండి, వాళ్ళు మన డౌన్ లైన్ అనేటటువంటి పాయింట్ పక్కన పెడితే వాళ్ళు కూడా మీ కోవర్కర్ అవుతారండి. మీ ఫ్యూచర్లో, మీ ఫ్యూచర్ బిల్డింగ్ లో వాళ్ళు చేసేటటువంటి పని ఏదైతే ఉందో ఆ పని మీకు మీ ఫ్యూచర్ బిల్డ్ చేయడానికి కరెక్ట్ గా పనిచేస్తుంది అనమాట. కాబట్టి వాళ్ళ స్కిల్స్, వాళ్ళ నాలెడ్జ్ అన్ని కూడా మీ యొక్క ఫ్యూచర్ ని బిల్డ్ చేయడానికి పనికొస్తాయండి. కాబట్టి పీపుల్ ఆర్ యువర్ రిసోర్స్ అనమాట. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే, వాళ్ళు మీ రిసోర్స్ అయినప్పుడు మీ సక్సెస్ మొత్తం కూడా వాళ్ళ మీదే కదా ఆధారపడి ఉండేది. అంతే కదా. రిసోర్స్ అంటే ఏంటి? దాని మీదే కదా ఆధారపడేది. ఎవరి సక్సెస్ అయినా సరే దాని మీదే ఆధారపడేది. దాని మీద ఆధారపడేటప్పుడు మీకు రిసోర్స్ అయినటువంటి పీపుల్ వాళ్ళకు ఉండేటటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు పనికొచ్చినాయి అని అంటే పర్వాలేదండి. కానీ అందరికీ స్కిల్స్ ఉండవు. అందరూ కూడా నేర్చుకొని వచ్చి ఉండరు. అందరికీ కూడా ఇది అన్నది ఉండదు. ఏమంటారు దాన్ని? ఆ బిజినెస్ చేసేటటువంటి టెక్నిక్ కావచ్చు, లేకపోతే సక్సెస్ అయ్యేటటువంటి క్షమత కావచ్చు, వాట్ ఎవర్ క్రెడిబిలిటీ, కెపాసిటీ అన్ని మొత్తం ఏ టు జెడ్ మీరు ఏది చూసినా కూడా సక్సెస్ అవడానికి ఏవేవైతే కావాలో అవన్నీ కూడా అందరి దగ్గర ఉండొచ్చు. కొంతమంది దగ్గర కొన్ని ఉండొచ్చు. సెట్ ఆఫ్ స్కిల్స్ ఉండొచ్చు. కానీ వాటిని మనం షార్పెన్ చేసుకోకపోతే ఏమవుతుంది? వాట్ ఇఫ్ దే ల్యాక్ ది టూల్స్? వాళ్ళ దగ్గర ఇది లేకపోతే ఏమవుతుంది అని అంటే, సార్ ఇమాజిన్ ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ కి ఒక కంప్యూటర్ ఇచ్చామండి, అది పని చేయదు. వాడు పని చేయగలుగుతాడా? ఆ తర్వాత ఒక డిజైనర్ ఉన్నాడు, వాడికి కూడా అవుట్డేటెడ్ కంప్యూటర్ ఇచ్చాము, వాడు దాని మీద డిజైన్ చేయగలడా? ఆ తర్వాత ఒక కాల్ సెంటర్ వ్యక్తి, కాల్ సెంటర్ లో పనిచేసేటటువంటి ఒక ఎగ్జిక్యూటివ్, వాడికి సరైనటువంటి ఫోన్ లేదు, చెబితే వినపడదు, చెబితే మనం చెప్పేది వాడికి వినపడదు. అట్లాంటిది ఏదన్నా ఉంటే. ఆ తర్వాత బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసేసి ఒక గొడ్డలండి. మనం నరకటానికి ఉపయోగించేటటువంటి గొడ్డలి అది తుప్పు పట్టింది అని అంటే అది నరకటానికి పనికొస్తుందా? అంటే సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు, ఏదైతే నేర్చుకోవడం అనేటటువంటి ఇదే కావచ్చు, అవి లేకపోతే ఏదైతే రిసోర్స్ అని చెప్పి మనం అనుకుంటున్నామో, ఎవరైతే పీపుల్ మన రిసోర్స్ అని చెప్పి అనుకుంటున్నామో వీళ్ళందరి దగ్గర అవి లేకపోతే అప్పుడు ఏమవుతుంది అని అంటే మన యొక్క ఫ్యూచర్ బిల్డింగ్ అని అన్నది కుంటుపడుతుందండి. అలా పడకుండా ఉండాలి అని అంటే మనం చేయాల్సిందే ఈ లెర్నింగ్ అనేటటువంటిది. లెర్నింగ్ అని అన్నది వాళ్ళకి అలవాటు చేయటం అని అన్నది, లెర్నింగ్ అని అన్నది మనం మొదలు పెట్టాలని అన్నది. ఓకేనా? ఇప్పుడు మనం మన ఇండస్ట్రీలోకి వచ్చాము, ఇప్పుడు మనం మన కంపెనీకి వద్దామండి. ఇవన్నీ మనం సక్సెస్ అవ్వాలి అని అంటే, మన ఫ్యూచర్ బిల్డ్ అవ్వాలి అని అంటే మన చేతుల్లో ఏమున్నాయి అని అంటే ఆల్రెడీ న్యూయింగ్ అనేటటువంటి ఒక కంపెనీ, అద్భుతమైనటువంటి కంపెనీ ఉంది. అది ఒక పర్ఫెక్ట్ ప్రోడక్ట్ ని ఇచ్చింది మనకి. ఎటువంటి ప్రోడక్ట్ అంటే ఇప్పుడు దాకా ఇండస్ట్రీలో అటువంటి రిజల్ట్స్ ఇచ్చినటువంటి ప్రోడక్ట్ చరిత్రలో లేదు. అటువంటి రిజల్ట్స్ ఇచ్చినటువంటి ప్రోడక్ట్ మన చేతిలో పెట్టింది. ప్లాన్ అద్భుతం అండి.
ప్లాన్, ఇన్కమ్ ప్లాన్ ఏదైతే ఉందో అది చాలా అద్భుతమైన లీడర్ ఓరియంటెడ్ ప్లాన్. ప్యాసివ్ ఇన్కమ్ దగ్గర నుంచి తీసుకొని, రాయల్టీ దగ్గర నుంచి తీసుకొని, దేన్ని మీరు టచ్ చేసినా కూడా అది అద్భుతమైనటువంటి ఒక పాయింట్ అండి. ఆ తర్వాత కంప్లీట్ ప్రోడక్ట్ ఇన్ఫో మీకు ఇవ్వడం అన్నది జరుగుతుంది. ఆ తర్వాత ఏదైతే ప్రాబ్లం వస్తుందో, ఏదైతే ఇష్యూస్ రైజ్ అవుతున్నాయో వాటన్నిటికీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇన్ టైంలోనే రెస్పాన్స్ ఇస్తుంది. ఆ తర్వాత పర్ఫెక్ట్ డెలివరీ సిస్టమ్, ఏదైతే ప్రోడక్ట్ డెలివరీ సిస్టమ్ ఉందో, ఆ తర్వాత ఏదైతే పేమెంట్ డెలివరీ సిస్టమ్ ఉందో, ఇవన్నీ కూడా పర్ఫెక్షన్ చేసేటటువంటి, ఇప్పుడు ఇంకా మనం ప్రీ లాంచ్ లోనే ఉన్నాము. కొన్ని ఈతి బాధల్ని మనం ఎదుర్కొంటున్నాము, ఛాలెంజెస్ ని ఎదుర్కొంటున్నాము. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ది కంపెనీ ఈజ్ గివింగ్ ఎవ్రీ ఎఫర్ట్ అండి, పుట్టింగ్ ఎవ్రీ ఎఫర్ట్ అండి. ఏం చేయడానికి? ఈ పర్ఫెక్షన్ అనేదని అటైన్ చేయడానికి బిఫోర్ ఇట్ ఈస్ అఫీషియల్లీ లాంచ్ ఇన్ ది మార్కెట్. ఓకేనా? ఆ తర్వాత మనకి బ్యాక్ అండ్ ఆఫీస్ కూడా వస్తుంది సార్. ఆ తర్వాత ఫెసిలిటేట్ ఆల్ ది పేమెంట్స్ ఇన్ టైం అనమాట. ఇన్ టైంలో పేమెంట్స్ అన్ని కూడా ఇప్పుడు రావడం మొదలైపోయింది. ఈ మధ్యకాలంలో కొంచెం ఇది వచ్చినా కూడా ఇవన్నీ కూడా మన కంపెనీ మనకి ఇస్తున్నటువంటిది. టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఏంటి, ఇవన్నీ వీటన్నిటి గురించి కూడా మనం స్లోగా నేర్చుకుంటామండి. ఈ రోజున ఇన్ని పాయింట్లు నేను టచ్ చేయదలుచుకోలేదు అన్నమాట. మనం నేర్చుకోవాల్సినటువంటి ఆగత్యం, అవసరం, ఇంపార్టెన్స్ ఉన్నటువంటి పాయింట్లు అనమాట ఇవి. ఆ తర్వాత స్కిల్ విత్ ది పీపుల్ అండి. రకరకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు ఇక్కడ. వాళ్ళ యొక్క విన్స్ వేరు, ఫ్యాన్సీస్ వేరు, వాళ్ళ ఇష్టాలు వేరు, అయిష్టాలు వేరు, రకరకాలైనటువంటి ఫీలింగ్స్ తో వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని మనం అర్థం చేసుకొని వాళ్ళతో కలిసి అడుగు ముందుకు వేయాలి అని అంటే నీడ్స్ అండ్ ఎఫర్ట్ అండి. వాళ్ళని అర్థం చేసుకోవడం అనేటటువంటి ఎఫర్ట్ దగ్గర నుంచి తీసుకెళ్ళి వాళ్ళకి ఎలా చెప్తే నప్పుతుంది అని అన్నది తెలుసుకోవడం దగ్గర నుంచి తీసుకొని అన్ని కూడా దానికి కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. వెర్బల్ ప్లస్ మెసేజ్ ఇవ్వటం కూడా. ఈ రోజున వాట్సాప్ ద్వారా మీరు అందరికీ ఒకేసారి మెసేజ్‌ని పంపించొచ్చు. ఆ మెసేజ్‌లు ఎలా రాయాలి అని అన్నది కూడా, ఆ కమ్యూనికేషన్ అని అన్నది ఎలా చేయాలి అన్నది కూడా చూడాలి. ఆ తర్వాత నెట్వర్కింగ్ అండి. నెట్వర్కింగ్ చేయటం అంటే ఏంటి? ఏ లీడర్‌కి ఎవరితో అసోసియేట్ చేయడం ద్వారా వాళ్ళిద్దరూ కలిసి సింబయాటిక్‌గా, తర్వాత సినర్జిస్టిక్‌గా పనిచేయగలుగుతారు అనేటటువంటి ఆ లింక్‌లు ఏదైతే ఉందో వాటిని చేకూర్చడం ద్వారా, ఆ తర్వాత టీమ్ వర్క్ చేయటం ద్వారా, ఆ తర్వాత క్రిటికల్ థింకింగ్ అండి. ఎక్కడికక్కడ ఏదైనా చిన్న ప్రాబ్లమ్ వచ్చింది అని అంటే దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేటటువంటి క్రిటికల్ థింకింగ్‌ని మనం డెవలప్ చేసుకోవాలి. అలా డెవలప్ చేసుకోకపోతే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది అని అంటే మనం ఆ సిస్టమ్ నుంచి వెళ్ళకపోయినా సరే ఆ ప్రాబ్లమ్ వల్ల మన టీంలో వాళ్ళు కొంతమంది క్విట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అటువంటిది కూడా జరగకుండా చూసుకోవాలి అని అంటే ఇవన్నీ కలిపితేనే లీడర్‌షిప్ అండి. ఈ లీడర్‌షిప్ క్వాలిటీస్‌ని మనం నేర్చుకోవాలి. దీంతో పాటు ఇంకొన్ని సైకలాజికల్‌గా మనం డెవలప్ చేసుకోవాల్సినటువంటి అలవాట్లు కొన్ని ఉన్నాయి. అవి కూడా లీడర్‌షిప్‌లోకే వస్తాయన్నమాట. ఇవన్నీ కూడా ఈ మిస్సింగ్ స్కిల్స్ అన్నీ కూడా ఎందుకు నేర్చుకోవాలి? దాని అవసరం ఏముంది? ఓకేనా? ఎవరు నేర్పుతారు మనకది? నేర్పడానికి ఎవరున్నారు మనకి? దీనికి సమాధానం అయితే నేను చెప్పనండి. మీ అందరికీ తెలుసు. వీటన్నిటికి అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి వీటన్నిటికి ఇవన్నీ కూడా మీ ఫ్యూచర్‌ని బిల్డ్ చేయటానికి అంత పనికొస్తాయి కాబట్టి ఇవన్నిటిని కూడా నేర్పించడానికే మన టీమ్ లయన్స్ ఏదైతే ఉందో మీకోసం ఈ సెషన్స్‌ని ఏర్పాటు చేయటం. ఈ సెషన్స్ ద్వారా మీకు ప్రతి దీంట్లో బిజినెస్‌ని ఎలా బిల్డ్ చేయాలి? ఎలా బిల్డ్ చేస్తే మీకొచ్చేటటువంటి లాభం ఏంటి? మోటివేషన్. అంతే కదా! ఏం చేస్తే ఇప్పుడు ఏదో ఒకటొస్తుంది అని అంటే, వస్తుందిలే అని చెప్పి అనుకోవటం కాకుండా దాని నుంచి మీ డ్రీమ్‌ని ఎలా బిల్డ్ చేసుకోవాలి? మీ గోల్‌ని ఎలా సెట్ చేసుకోవాలి? సెట్ చేసుకున్నటువంటి గోల్‌లో ముందుకు అడుగు ఎలాగేయాలి? ఇవన్నిటిని కూడా ఒక్కొక్క పాయింట్‌ని ఒక్కొక్క స్టెప్‌లో మీకు చెప్పుకుంటూ ఈరోజు ముందుకు అడుగేస్తున్నటువంటి టీమ్ లయన్ ఏదైతే ఉందో దానికి మీరు హ్యాట్స్ ఆఫ్ చెప్పండి. గ్రాటిట్యూడ్ చూపించండి సార్. టీమ్ లయన్స్ ఈస్ దేర్ ఫర్ యూ టు టీచ్, టు మేక్ యూ లెర్న్ అండి ఎవ్రీథింగ్ దట్ నీడ్స్ ఫర్ యువర్ సక్సెస్ అన్నమాట. మీ ఫ్యూచర్ కోసం. ఓకేనా? టీమ్ లైన్ ఈస్ ఫర్ యూ. ఇవన్నీ నేర్పించడానికి మీకు. ఒకవేళ ఇది నేర్పించకపోతే ఏం జరుగుతుందండి? నేర్చుకోకపోతే ఏం జరుగుతుంది? నేను ఇందాక చెప్పినట్టు ఓన్లీ 5% పీపుల్, 3% పీపుల్ ఎందుకు సక్సెస్ అవుతున్నారు అని అంటే వాళ్ళకి జరుగుతుంది ఇదేనండి. వాళ్ళు నేర్చుకోకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే కొంతమంది కొంతవరకు రాగలుగుతున్నారు. ఇంకొంతమంది ఇంకొంత దూరం రాగలుగుతున్నారు. ఇంకొంతమంది ఇంకొంత దూరం రాగలుగుతున్నారు. కానీ పరిపూర్ణమైనటువంటి సక్సెస్ ఏదైతే దేనికోసం అయితే మనం ఇక్కడికి వచ్చామో దాన్ని తీసుకోవడం అని అన్నది వాళ్ళకి అసాధ్యం అవుతుంది. దానివల్ల ఏమవుతుంది అని అంటే ఇంకా నాకు ఇది రాదులే అనేటటువంటి ఒక నిరాశ నిస్పృహలు రావడం, వాళ్ళు సిస్టంలో నుంచి బయటకు వెళ్ళడం. హార్షిప్స్ ది పీపుల్ అండి. పీపుల్ నేను చెప్తే వినట్లేదు. వాళ్ళు వినేటట్టు నేను చెప్పట్లేదు అని చెప్పి ఎవరు అనుకోరండి. నేను చెప్తే వాళ్ళు వినట్లేదు కాబట్టి పీపుల్స్‌తో ప్రాబ్లమ్స్ రావడం. నేను ఇందాక చెప్పింది అదేనండి. డీలింగ్ విత్ ది పీపుల్ అండి. డీలింగ్ విత్ ది పీపుల్ హూ హావ్ గాట్ దేర్ ఓన్ థింకింగ్ అండి. వాళ్ళ థింకింగ్ వాళ్ళకుంది. ఆ థింకింగ్‌లో నుంచి మీరు
ముందుకు వెళ్ళి వాళ్ళకి చెప్పడం అన్నది ఇచ్చేసుకోవాలి. ఇనబిలిటీ టు మోటివేట్ టీమ్ అండి. ఒక టీంని మోటివేట్ చేయాలి అని అంటే మనకేం తెలిసి ఉండాలి. మనం తెలుసుకోకుండా వాళ్ళని మోటివేట్ చేయడానికి ట్రై చేస్తే నో అండి, అది జరగదండి. టీం వర్క్‌లన్నీ షాటర్ అయిపోతాయండి. ఎవరు కూడా మన మాట వినరు. దానివల్ల కూడా మన టీంలు, మన సక్సెస్, మన ఫ్యూచర్ అన్నది ఇదవుతుంది. సో వీఆర్ డినైడ్ అవర్ సక్సెస్ అనమాట. మనకి సక్సెస్ రావడం అన్నది జరగదనమాట. ఇటువంటి ఫెయిల్యూర్ సిచ్యువేషన్‌లో నుంచి సక్సెస్ దాకా వెళ్ళటానికి మీకు పనికొచ్చేటటువంటి ఒక సాధనం, ఒక ఎమ్యునిషన్ అండి. అదేంటి అనంటే లెర్నింగ్ అనమాట. ఈ లెర్నింగ్ చేయటం ద్వారా ఇట్ విల్ బ్రిడ్జ్ ది గ్యాప్ బిట్వీన్ యువర్ ఫెయిల్యూర్ అండ్ సక్సెస్. ఓకేనా? కాబట్టి ఇవన్నీ నేర్చుకోవడం దాని యొక్క ఇంపార్టెన్స్ ఇంతుంది. కాబట్టి మనం అందరం కూడా నేర్చుకుందాం. మనందరం కూడా లెర్న్ చేద్దాం. ఇవి నేర్చుకోవడానికి నోబడీ కెన్ డిపెండ్ ఆన్ యూనివర్సిటీస్ అండి. ఎక్కడా కూడా నేర్పించరు మీకు. మీకు ఇంకో విషయం తెలుసా? ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ అన్నది చాలా ఎక్కువ ఉంది. అదే కంపెనీస్ వెళ్ళినప్పుడు చాలా మంది కంపెనీస్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూలు తీసినప్పుడు వాళ్ళేమంటారు అనంటే, సార్ ఎంప్లాయ్మెంట్ అయితే మా దగ్గర ఉంది. కానీ ఎంప్లాయబిలిటీ ఇన్ ది క్యాండిడేట్ అన్నది మాకు మిస్ అవుతుందండి. దానివల్లే ఈ ప్రాబ్లమ్ వస్తుంది అని చెప్పడం జరిగింది. చాలా ఇంటర్వ్యూస్‌లో పెద్ద పెద్ద సీఈఓలు చాలా మంది చెప్పారనమాట. ఎంప్లాయబిలిటీ ఆఫ్ ది క్యాండిడేట్ ఏంటి అనంటే మనకి ఇక్కడ ఆళ్ళు నేర్పిస్తారండి స్టడీస్‌లో. ఓకేనా? కానీ ఉద్యోగంలో మనకు కావాల్సింది ఆళ్ళు కాదు. ఆళ్ళని ఉపయోగించుకొని ఆ ఉద్యోగం మనకొచ్చినప్పుడు ఆ ఉద్యోగంలో నేనేం చేయాలి అన్నది నేను చేయగలగడం అన్నది ఎంప్లాయబిలిటీ. ఆ స్కిల్ సెట్ ఏదైతే ఉందో, ఆ మైండ్ సెట్ ఏదైతే ఉందో అది డెవలప్ అవ్వట్లేదు. దానివల్లే అన్‌ఎంప్లాయ్మెంట్ అన్నది ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అన్నది జరిగింది. ఇక్కడ మన ఇండస్ట్రీ కూడా ఇది కూడా ఒక ఎంప్లాయ్మెంట్ కిందే లెక్కండి. ఇది కూడా ఒక ఎంప్లాయ్మెంట్ కిందే లెక్క. ఎందుకు అని అంటున్నాను అనంటే మేజర్‌గా ఇదేదైతే ఉందో తక్కువ పెట్టుబడితో ఎక్కువ మనం కొంత కష్టపడితే ఎక్కువ సంపాదించుకునేటటువంటి అవకాశం ఎక్కడుంది అనంటే మన ఇండస్ట్రీలో ఉందండి. మన సిస్టమ్‌లో ఉంది. ఇక్కడ మనకి సంపాదించుకోవడానికి లిమిట్ లేదు. ఇంతే సంపాదించుకునేటటువంటి ఇది ఉంది. సాలరీ ఎలాగైతే ఫిక్స్ అవుతుందో, లాభం ఎలాగైతే ఫిక్స్ అవుతుందో అలా ఇక్కడ ఉండదన్నమాట. ఇక్కడ అన్‌లిమిటెడ్‌గా యూ కెన్ ఎర్న్ అన్నమాట. అన్‌లిమిటెడ్ అంటే ఎంత అనంటే నువ్వెంత చేయగలిగితే. నువ్వెంత చేయగలవు అని అన్నది దేని మీద ఆధారపడి ఉంటుంది? వన్స్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్ సెట్ అన్నమాట. హౌ యూ ఆర్ డీలింగ్ విత్ ది పీపుల్, హౌ యూ ఆర్ క్రిటికల్లీ థింకింగ్, హౌ యూ ఆర్ మోటివేటింగ్ యువర్ టీమ్, హౌ యూ ఆర్ టేకింగ్ ది థింగ్ ఫార్వర్డ్. వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. ఇటువంటి మైండ్ సెట్ డెవలప్ చేసుకోవడానికి ఈ ట్రైనింగ్స్ అన్నది మనకి కంపల్సరీ అవసరం అన్నమాట. లెర్నింగ్ అండ్ హోనింగ్ స్కిల్స్ మీన్స్ అది ఇదేంటి అని అంటే ఇందాక నేను చెప్పినట్టుగా షార్పెనింగ్ ది యాక్స్. తుప్పు పట్టినటువంటి ఒక గొడ్డలిని మనం షార్పెన్ చేస్తే దాంతో మనం ఎక్కువగా నరకగలుగుతాం. అదే విధంగా మన దగ్గర ఉన్నటువంటి మనకున్నటువంటి ఈ టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం కరెక్ట్‌గా ఇచ్చేయటం ద్వారా వాటిని షార్పెన్ చేసుకోవటం ద్వారా మనకు తెలిసినది కొంత, నేర్చుకున్నది కొంత, ఈ రెండిటిని పక్కన పెట్టి మనం గనుక ఇంప్లిమెంట్ చేస్తే మనం సక్సెస్ వైపుకి వెళ్ళొచ్చు అనేటటువంటి ఒక చిన్న ఐడియాతో ఈ మహత్ కార్యాన్ని స్టార్ట్ చేయడం అన్నది జరిగింది టీమ్ లైన్స్ అండి. చాలా మందండి. చాలా టీమ్స్ అండి. నేను చాలా చూసాను. నా 20 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్‌లో మీ అందరూ కూడా చూసుంటారు. వాళ్ళు అసలు ట్రైనింగ్ మీద దీని మీద ఇదే చేయరు. ఫోకసే చేయరసలు. నా కింద వాళ్ళని నేను ట్రైన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటారు. దానికి కారణం ఏంటి అనంటే ల్యాక్ ఆఫ్ విజన్ అండి. ఎంఎల్ఎం అని అన్నది ఒక ఫ్రీలాన్స్ బిజినెస్ అండి. ఈ రోజు నా లీడర్ నాతో ఉన్నాడు. రేపు పొద్దున ఇంకో దాంతో వెళ్ళిపోతాడు. ఇంకో కాన్సెప్ట్‌లోకి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయేవాడిని నేను ట్రైన్ చేయాల్సినటువంటి అవసరం నాకేంటి అనేటటువంటి ఒక చిన్న రాంగ్ కాన్సెప్ట్ వల్ల. మీరు గనక అతన్ని డెవలప్ చేస్తే అతను మీతోనే ఉంటాడు అనేటటువంటి ఆ విజన్‌ని కోల్పోవడం వల్ల, అది లేకపోవడం వల్ల చాలా మంది చేస్తున్నారండి. ఆ తర్వాత ఫియర్ ఆఫ్ లూజింగ్ ట్రైన్ పీపుల్ ఎవ్రీథింగ్ అక్కడికే వెళ్తుందండి. ఆ తర్వాత ఈ ట్రైనింగ్ ఇవ్వడం అన్నది ఇమ్మీడియేట్ రిజల్ట్ కాదండి. ఇవాళ నేను ఒక చాక్లెట్ ఇచ్చాను. అది తీసుకొని నోట్లో వేసుకోగానే అది తీయగా కనపడింది కాబట్టి ట్రైనింగ్ ఇచ్చాను. అది నేర్చేసుకున్నాను. నాకొచ్చేసింది అనంటే ఇది అంత ఇమ్మీడియేట్ గాను అంత స్పీడ్ గాను జరిగేటటువంటి విషయం కాదిది. ఇట్ ఈస్ ఎ స్లో ప్రాసెస్ అన్నమాట. సెలైన్ లాగా ఎక్కుతుంది. ఒక్కొక్క డ్రాపు. అందుకనే ఇక్కడ ట్రైనింగ్ కూడా మీకు ఇవ్వడం అన్నది కూడా స్లోగానే ఇవ్వడం అన్నది జరుగుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ అండర్‌స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ యూ పుట్టింగ్ ది టైమ్ ఇన్ గెటింగ్ ట్రైన్డ్. మనం ట్రైనింగ్ అవ్వడానికి మనం ఎంత టైం పెట్టాలి అని అన్నది ఇప్పుడు మనం ట్రై చేసి అర్థం చేసుకుందాం. ఇకపోతే ఇవి ఎసెన్షియల్ ఎందుకైనాయి? ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎసెన్షియల్ ఎందుకైనాయి అనంటే మన బిజినెస్సే డూప్లికేషన్ బిజినెస్ అండి. నేనేం చేస్తున్నానో అదే గనక నా కింద వాళ్ళు చేయగలిగితే
నేను ఎలాగైతే ముందుకు అడుగు వేస్తున్నానో అలాగే వాళ్ళు కూడా ముందుకు అడుగు వేస్తే సక్సెస్ ఎవరికి వస్తుందండి? వాళ్ళకి వస్తుంది, మీకు వస్తుంది. అంటే దిస్ ఇస్ ఎ బిజినెస్ ఆఫ్ డూప్లికేషన్ కదా. డూప్లికేషన్ అయినప్పుడు నేను నేర్చుకున్నది నా కింద వాడికి నేర్పకపోతే ఎలాగా? వాడు ఒకవేళ నేర్చుకోకపోతే నేర్చుకోవాల్సిన ఆగత్యం ఇది, అవసరం ఇది, దీనివల్ల నీ సక్సెస్ ఉంది అని చెప్పి చెప్పడం అనేది మన బాధ్యత అవుతుంది కదా. మీరు ఒక్క లీడర్‌ని గనక కరెక్ట్‌గా వర్క్ చేసేటట్టు, కరెక్ట్‌గా థింక్ చేసేటట్టు, ఈ సిస్టమ్‌ని డూప్లికేట్ చేసేటట్టు, ఆ తర్వాత లీడర్‌షిప్ ట్రైట్స్‌ని గనక మీరు గనక ట్రైన్ చేయగలిగితే అదేమవుతుందో తెలుసా సార్? దట్ విల్ క్యాస్కేడ్ టు అన్‌లిమిటెడ్ డెప్త్ అండి. అతను ఇంకొకళ్ళకి చేస్తాడు. మీరు నేర్పుతున్నారు అనంటే, అతను నేర్చుకుంటున్నాడు అనంటే, దాన్ని మళ్ళీ అతను కింద వాళ్ళకి నేర్పడం అన్నది ఈ రకంగా టీమ్స్ బిల్డ్ అవుతాయి. ఈ రకంగా సక్సెస్ అచీవ్ అవుతుంది. దట్ ఈస్ వాట్ టీమ్ లయన్ ఎన్విజన్డ్. ఎన్విజన్డ్ అంటే దూరదృష్టితో దీన్ని అబ్జర్వ్ చేసి ఈ టీంలో తన కళ ఏదైతే ఉందో 100 మెంబర్స్‌ని కరోడ్పతి చేయాలనేటటువంటి ఇదేదైతే ఉందో ఆ విజన్‌ని చూసిన తర్వాత కేవలం ఇలా అనుకుంటే ఏదో ఊహించుకుంటే ఏదో అవుతుందిలే అని చెప్పి అనుకుంటే అవుతుందా అని అంటే లేదండి. ఎన్విజన్ చేశాడు అని అంటే మన ప్రసాద్ గారు ఇదేంటి అని అంటే ఇదొక ప్రాసెస్. ఈ ప్రాసెస్ నేను ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి నెమ్మదిగా నేను అలవాటు చేసుకుంటూ వెళ్తే దిస్ ఈస్ ఎ ఫార్మింగ్ అండి. ఒక్క రోజులో వేయంగానే మొక్కొచ్చేసేసి మనకు పంట ఇవ్వదండి. ఫార్మింగ్ చేయటం అన్నమాట. దాన్ని డెవలప్ చేయటం. దానికి కావాల్సినటువంటి అన్ని ఇవ్వడం ద్వారా దానికి ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్ రాకుండా చూసుకోవటం ద్వారా ఇవన్నీ కూడా సారే మనకి చెప్పినటువంటి ఒక క్లాస్ ఒకటి ఉందండి. అందులో ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఒక మొక్క వేసిన తర్వాత, ఒక విత్తనం వేసిన తర్వాత, ఒక మంచి కంపెనీలో వచ్చిన తర్వాత అది మొక్కగా ఎదిగి వృక్షం అయ్యే ప్రాసెస్‌లో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని ఎలా తట్టుకొని నిలబడాలి అనేటటువంటి విషయాన్ని సారి నోటి ద్వారానే మనం అందరం వినడం అనేది జరిగింది. ఆ యొక్క విజన్‌తోనే ఆ యొక్క దీంతోనే ఈ ప్రయత్నం, ఈ మహా ప్రయత్నం అనేది జరుగుతుంది. ఇది మీ సపోర్ట్ లేకుండా ఇది ముందుకు అడుగు వేయదు. ఇది మీరు నేర్చుకోకుండా ఇది ముందుకు అడుగు వేయదు. అందుకనే దీని యొక్క ఇంపార్టెన్స్‌ని మీరందరూ కూడా గమనించాలని ఈ యొక్క ఏదైతే ట్రైనింగ్ ఉందో, ఈ లెర్నింగ్ ఏదైతే ఉందో, ఈ లెర్నింగ్ అని అన్నదాన్ని మీరు ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదని చెప్పేసేసి ఆ ఉద్దేశంతో నేను ఈ రోజున ఈ సెషన్‌ని మీ ముందుకు తీసుకురావడం అన్నది జరిగింది. సార్ ఇనిషియల్‌గా కొంత సక్సెస్ వస్తుంది సార్ మనకి. ఎందుకొస్తుంది అని అంటే మనకి 20 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంది. కాబట్టి మనం ఏం చేస్తామనంటే కొంత మోటివేట్ చేస్తాము. ఆ మోటివేట్ చేసిన దాని మీద ఎదుటి వాళ్ళు కొంత మోటివేట్ అవుతారు. కొంత ముందుకు వెళ్తారు. అంతవరకు సక్సెస్ మనకొస్తది. కానీ ఆ తర్వాత కొన్ని ఛాలెంజెస్ వచ్చినప్పుడు గాని, ఆ తర్వాత ఎక్కడైతే క్రిటికల్ థింకింగ్ అవసరం వచ్చిందో, లేకపోతే ఎక్కడైతే మనకు ప్రాబ్లమ్ వచ్చిందో, ఆ ప్రాబ్లమ్‌ని ఎలా చేసుకోవాలి? ఆ తర్వాత ఎక్కడైతే నా పర్సన్ ఎవరైతే నా లీడర్ ఎవరైతే ఉన్నారో అతను డీమోటివేట్ అయ్యాడో, అతన్ని నేను ఏం చేస్తే అతను మళ్ళీ నార్మల్సీకి వస్తాడు. అతను ఏం ఇవన్నీ కూడా తెలియకపోవడం వల్ల ఏమవుతుంది అనంటే మోటివేషన్ ద్వారా చిన్న మోటివేషన్స్ ద్వారా, చిన్న మీటింగ్స్ ద్వారా ఏదైతే మనకి సక్సెస్ వస్తుందో దాన్ని సబ్స్టాన్షియేట్ చేయాలి అని అంటే మనమే కాదండి మన కింద వాళ్ళు కూడా నేర్చుకునేటట్టు మనం చేయాలి. ఈ లెర్నింగ్ అని అన్నది అంత ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? ఇది దేనికి అని అంటే ఇది అన్‌కవర్ ది పొటెన్షియాలిటీ ఆఫ్ ది టీమ్ మెంబర్స్ అండి. మీ టీమ్ మెంబర్స్‌లో ఎంతో చేయగలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది గనుక మీరు ఇవ్వగలిగితే, వాళ్ళ పొటెన్షియాలిటీని బయటికి తీసుకురాగలిగితే, వాళ్ళు పెర్ఫార్మ్ చేసేలా చేయగలిగితే అల్టిమేట్‌గా నేను మొన్న ఒక ఉదాహరణ చెప్పాను గదండీ! ఒక భార్య భర్త కాళ్ళకి నమస్కారం పెట్టి దీవించమని అడిగితే దీర్ఘ సుమంగళి భవ అని దీవించాడు. దానివల్ల ఉపయోగం ఎవరికంటే తనకేనండి. తన ఆయుష్ పెరుగుతుంది. ఇక్కడ గూడా అంతేనండి. మనం వాళ్ళని సక్సెస్ అవ్వండి అని చెప్పేసేసి సక్సెస్ వైపుకి మనం నెడితే మన సక్సెస్ డిఫాల్ట్ అవుతుందండి. ఆటోమేటిక్ అవుతుందండి. ఎష్యూర్డ్ అవుతుందండి. గ్యారంటీడ్ అవుతుంది. ఓకేనా? ఒక టీమ్స్ ఎబిలిటీ ఏదైతే ఉందో అది నేర్చుకొని, ఆ నేర్చుకున్నది కేవలం నేను వాళ్ళు నేర్చేసుకున్నాను అని చెప్పి ఇంటికెళ్ళిపోయి తలగడ మీద తలబెట్టుకొని పడుకోవటం వల్ల ఉపయోగం లేదండి. దాన్ని ట్రాన్స్‌లేట్ చేయాలండి. ఇందులోకి యాక్షన్‌లోకి. నేనేదైతే నేర్చుకున్నానో చిన్నవి నేర్చుకొని వాటిని నేను యాక్షన్‌లోకి గనక మార్చగలిగితే, యాక్షన్‌లో కనుక పెట్టగలిగితే, నేను ఇంప్లిమెంట్ చేయగలిగితే, నేను నేర్చుకున్న దాన్ని నా టీమ్ మెంబర్స్‌తో నేను చేయించగలిగితే, ఎంతమందైతే ఇలా చేయిస్తారో, ఎంతమందైతే ఈ రకంగా ఈ వైపుకి ఒక ముందుకు అడుగు వేస్తారో, వాళ్ళకి సక్సెస్ తప్ప ఇంకేమీ రాదండి. సక్సెస్ తప్ప ఏది రాదు. ఆ 5% వాళ్ళు 100% గ్యారంటీగా వస్తారన్నమాట. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఇదేదైతే ఉందో మనం నేర్చుకోవడం అని అన్నది, నేర్చుకోవడానికి మనం టైం ఇవ్వటం అని అన్నది, నేర్చుకోవాల్సినటువంటి విషయాలు, నేర్చుకోవాల్సిన అగత్యం, దాని ఇంపార్టెన్స్, దాని అవసరం ఏదైతే ఉందో అది మనందరం అర్థం చేసుకోవడం దేనికేనంటే దీనికోసమేనండి. అంతా జరిగిన తర్వాత
ఏం చేయాలంటే దాన్ని తీసుకొచ్చేసేసి మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయకపోతే నేర్చుకున్నది మొత్తం వృధానే. చూడండి సార్, ఒక సైంటిస్టు ఒక యాపిల్ చెట్టు మీద నుంచి కింద పడింది. అంతకు ముందు కూడా పడిందది. దాన్ని నేను కూడా చూసాను. కానీ నాకది అర్థం కాల. కానీ ఆ సైంటిస్ట్‌కి అర్థమైంది. ఇది ఎందుకు కింద పడింది అని అన్నది. ఎందుకు కింద పడింది అని అన్నదాన్ని అతను కనిపెట్టాడు. కనిపెట్టాడు బానే ఉంది. కానీ దానివల్ల ఉపయోగం ఏంటి? దాన్ని ఏం చేస్తే దానికి ఉపయోగపడుతుంది అని అన్న దాని దగ్గర ఆ సైంటిస్ట్ ఇది పనికొచ్చిందండి. దానివల్ల ఏమొచ్చింది అనంటే, భూమి యొక్క గ్రావిటీని మనం చీల్చుకొని పైకి వెళ్ళగలిగితే మనం స్పేస్‌లోకి వెళ్ళగలుగుతాం. చంద్రుడి మీదకెళ్ళగలుగుతాం. స్పేస్‌ని మనం ఎక్స్‌ప్లోర్ చేయగలుగుతాం. స్పేస్‌లో మనం శాటిలైట్‌లు పెట్టగలుగుతాం. దానివల్ల కమ్యూనికేషన్ ఈ రోజున మనం ఎంజాయ్ చేస్తున్నటువంటి ఈ టెక్నాలజీ మొత్తం ఇంటర్నెట్ అంతా మొత్తం ఏ టు జెడ్ అన్నీ కూడా ఆ ఒక్క పాయింట్ మీద ఆధారపడి ఉన్నాయండి. అది గనుక అతను ఇంప్లిమెంట్ చేయకుండా ఆ యాపిల్ కింద పడడానికి కారణం ఇదే అని చెప్పి నేను తెలుసుకున్నాను సార్ అని చెప్పేసేసి అంటే ఈ సక్సెస్ వచ్చేదా? ఈ గ్రోత్ వచ్చేదా? ఈ డెవలప్‌మెంట్ వచ్చేదా? ఇంత ప్రోగ్రెస్ వచ్చేదా? లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఏదైతే మనం నేర్చుకుంటామో, ఆ నేర్చుకున్న దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయటం అన్నది కంపల్సరీ, కంపల్సరీ, కంపల్సరీ. దీన్ని మాత్రం మర్చిపోవద్దు. ఇంత చేసినా కూడా కొన్ని సార్లు ఈ ట్రైనింగ్స్ కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయండి. కొంతమంది దగ్గర అయితే గ్యారంటీగా ఫెయిల్ అవుతుంటాయి. దానికి కారణాలేంటి? దానికి కారణాలేంటంటే సార్, మనం పూర్వాశ్రమంలో మనం ఏదైతే నేర్చుకున్నామో, ఆ నేర్చుకున్నది ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకొని ఇక్కడికొచ్చాం. అది మన మైండ్‌లో ఉంది. ఆ గ్లాసు నిండి ఉంది. ఆ నిండి ఉన్న గ్లాస్‌లో మనం ఏదన్నా పోసామనుకోండి, అది తీసుకోదు. ఈ మాట కూడా నేను ఇంతకు ముందే చెప్పడం అనేది జరిగింది. మన ఇది హ్యూమన్ నేచర్ అండి ఇది. మీది తప్పు కాదు, నాది తప్పు కాదు, ఎవరిది తప్పు కాదు. అది హ్యూమన్ నేచర్. కానీ ప్రయత్నపూర్వకంగా మనం ఏం చేయాలి అనంటే, అక్కడ ఏదైతే మనం నేర్చుకొని వచ్చామో, సరే అది ఆల్రెడీ నేను నేర్చుకున్నాను గదా! దాన్ని పక్కన పెడదాం. ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారో చూద్దాం. వీళ్ళు చెప్పిన దాన్ని మనం ఎంతవరకు తీసుకోవచ్చో చూద్దాం. తీసుకున్న దాన్ని నేను అవలంబిస్తే, దాన్ని నేను ఆచరిస్తే నాకెంత సక్సెస్ వస్తుందో చూద్దాం అనేటటువంటి ఆ ఐడియా లేకపోవటం. వీళ్ళు నేర్పించింది ఏదైతే ఉందో, నేర్పించారు. దాని ఓనర్‌షిప్ నాకు లేదు. చూడండి, యూ మే నో మోర్ అబౌట్ ది సబ్జెక్ట్ అండి. నాకు ఈ ట్రైనింగ్ ఎందుకు అని అన్నది నేను చెప్పిన దానికంటే మీకు ఎక్కువ తెలిసుండొచ్చు. బట్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే, బట్ వి హావ్ నాట్ ఇంటర్నలైజ్డ్ అండ్ టేకెన్ ఓనర్‌షిప్ ఆఫ్ ది లెర్న్డ్ సబ్జెక్ట్. అంటే దానికి అర్థం ఏంటండి? దానికి అర్థం ఏంటి అనంటే, ఏదైతే సబ్జెక్ట్ నేను విన్నానో, దాన్ని నేను నాకు అన్వయించుకోవాలి. ఇది నేర్చుకోవటం వల్ల నాకొచ్చేటటువంటి ఉపయోగం ఏంటో నేను చూడగలగాలి. అది నేర్చుకోవటం వల్ల నాకొచ్చేటటువంటి సక్సెస్ ఏంటో నేను చూడగలగాలి. అలా చూసినప్పుడే నేర్చుకున్న విషయాన్ని మీరు పాటించడం అనన్నది జరుగుతుంది. నేర్చుకున్న విషయాన్ని మీరు ఆకలింపు చేసుకోవడం అనన్నది జరుగుతుంది. నేర్చుకున్న విషయాన్ని మీరు ఇది నేను నేర్చుకున్నాను అనేటటువంటి కన్ఫర్మ్డ్‌గా మీకు మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో చెప్పుకోవడం అన్నది జరుగుతుంది. అలా మీరు ఆ కాన్ఫిడెన్స్, ఆ బిలీఫ్ సిస్టమ్‌లోకి ఇక్కడ నేర్చుకున్నటువంటి విషయాల్ని మీరు పెట్టుకోగలిగితే, మీరు దాన్ని తీసుకోగలిగితే, పాత వాటిని అన్నిటిని ఎరేజ్ చేసేయండి అనంటే అది సాధ్యం కాని పనండి. అది జరగదనమాట. ఏదైనా ప్రతిసారి అవి ముందుకొస్తూనే ఉంటాయి. ఇక్కడ నేర్చుకున్న దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అవన్నీ వస్తూనే ఉంటాయి. వాటి నుంచి మీరు బయటికొచ్చేసేసి, వాటి నుంచి మీరు ముందుకి అడుగు వెయ్యాలి అనంటే, ఇక్కడ నేర్చుకున్నది ఏదైతే ఉందో, దాన్ని ఇంటర్నలైజ్ చేయండి. అంటే ఇక్కడ నేను నేర్చుకున్నది నాకెలా ఉపయోగపడుతుంది అనేటటువంటి ఒక పాయింట్‌ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోండి. దాని తర్వాత ఇది నాకు ఉపయోగపడుతుంది అనేటటువంటి దీన్ని నేను తప్పకుండా చేసి తీరాలి అనేటటువంటి ఓనర్‌షిప్ తీసుకోండి. మీ బిలీఫ్ సిస్టమ్‌లోకి దీన్ని దిగనివ్వండి. దీన్ని వెళ్ళనివ్వండి. మీరు బిలీవ్ చేయండి. ఎప్పుడైతే ఇది మీ బిలీఫ్ సిస్టమ్‌లోకి ఎళ్తుందో, ఇక్కడ నేర్చుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, నేను చెప్తున్నాను గదా సార్! ఏ టీము, ఏ కంపెనీ కూడా చేయనటువంటి సాహసం ఏంటి అనంటే, మిమ్మల్ని అందరిని కూడా ఒక పద్ధతిలో ఒక స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేటటువంటి ఒక పెద్ద ఆలోచనతో ఒక పెద్దాయన మనందరికీ ఈ అవకాశం ఇచ్చాడు. దాన్ని అనవసరమైనటువంటి దీంతో మనకున్నటువంటి మనకు ఓన్‌గా ఉన్నటువంటి అనుభవాలతో, అభిప్రాయాలతో, పారాడైమ్స్‌తో ఓకేనా? దాన్ని వేస్ట్ చేయమాకండి. ఇక్కడ నేర్చుకున్న దాన్ని ప్యూర్‌గా దాన్ని అలానే ఉంచండి. దాన్ని ఇంటర్నలైజ్ చేసుకోండి. దాన్ని ఓనర్‌షిప్ తీసుకోండి. దాన్ని మీ ఫీల్డ్‌లో మీరు దీన్ని ఉపయోగించండి. ఉపయోగిస్తే మీకు సక్సెస్ అనన్నది కంపల్సరీ వస్తుంది. ఇట్ ఈస్ టైమ్ టు చేంజ్ అండి. ఎక్కడో స్టార్ట్ అయ్యాం. ఇప్పటికి మనకి ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ దొరికింది. ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఇప్పటికి మనకు ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ దొరికింది. ఎక్కడ ఎంత చేసినా కూడా మన దగ్గర పొరపాటు లేకుండా మనం పడాల్సినటువంటి కష్టం, మనం చేయాల్సినటువంటి పని అన్నీ మొత్తం చేశాం. అయినా కూడా లార్వా నుంచి గొంగళి పురుగు దాకే వచ్చి ఆగిపోయామే తప్ప మన లైఫ్‌లో సీతాకోకచిలుక రాలేదండి. ఈ రోజున ఆ టైం వచ్చింది. ఇట్ ఈస్ టైమ్ టు చేంజ్ అండి. మనల్ని మనం మార్చుకోవాలి.
మనల్ని మనం మార్చుకోవాలంటే ఏం మార్చుకోవాలంటే మన బిహేవియర్ మార్చుకోవాలి. ఓకేనా? మనం ఏం చేయాలి అంటే మన యాక్షన్‌లో ఏదైతే నేర్చుకున్నామో దాన్ని యాక్షన్‌లో పెట్టడం. ఆ తర్వాత రిజల్ట్ తీసుకోవడం. ఆ తర్వాత పెర్ఫార్మన్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవడం. రోజు రోజుకి. ఈ రోజు నేను ప్రెజెంటేషన్ ఇలా చెప్పాను. రేపు పొద్దున ఇంకోలాగా చెప్పాలి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో నా 2 ప్రెజెంటేషన్‌లు ఎప్పుడు ఒకలా ఉండవు. ఓకేనా? పాయింట్లు అవే ఉంటాయండి. ఆ పాయింట్లు మనం మార్చలేం గదా! ప్రోమో రివార్డ్ అంటే అదే చెప్పాలి గదా! కానీ ఆ చెప్పే విధానం ఏదైతే ఉంటుందో అది ప్రతి మీటింగ్‌కి మారుతుందండి. కొత్త కొత్త సెంటెన్స్‌లు తీసుకురావడం, కొత్త కొత్త మాటలు తీసుకురావడం. అదే విధంగా మీరు ఏదైతే మనం చేస్తున్నామో దాన్ని మనం కంపల్సరీ ఇంప్రూవ్ చేసుకోవాలండి. ద మన యొక్క యాటిట్యూడ్, మన యొక్క విన్నింగ్ మైండ్‌సెట్‌ని మనం తీసుకోవాలి. ఈ యాటిట్యూడ్, బిహేవియర్, యాక్షన్, రిజల్ట్స్, పెర్ఫార్మన్స్ ఇవన్నీ కలిపితేనే మీరు. మీరు మారారు అనంటే మీ లైఫ్ మారినట్టే. మీరు మారారు అనంటే ఏ ఫ్యూచర్‌నైతే మీరు చూస్తున్నారో ఆ ఫ్యూచర్ మీ జేబులోకి వచ్చినట్టే. వచ్చేసినట్టే. అందుకనే మై డియర్ ఫ్రెండ్స్ ఎవరు కూడా యాక్షన్ చేయకుండా, ఎవరు కూడా నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా సక్సెస్ అయినటువంటి దాఖలాలు లేవు. కష్టపడకుండా సక్సెస్ అయినటువంటి దాఖలాలు లేవు. కష్టపడాలి అనంటే ఎలా కష్టపడాలో నేర్చుకోకుండా, ఎలా నేర్చుకోవాలో టీచబుల్‌గా కాకుండా అంటే నేర్పుకోవడానికి ఇది లేకుండా, ఆ టీచబుల్ అవ్వకుండా మాత్రం అది నేర్చుకున్నది దాఖలాలు లేవన్నమాట. ఓకేనా సార్? ఇప్పటి నుంచి మై డియర్ ఫ్రెండ్స్ నర్చర్ యువర్ లీడర్‌షిప్ అండి. మీలో మీ టీమ్‌కి ఒక మెంటర్ కనపడేటట్టు చూడండి. వాళ్ళతో మీరు మాట్లాడే ప్రతి మాట వాళ్ళు ఒక అడుగు ముందుకు వేసేటట్టుగా, ఉండేటట్టుగా చూసుకోండి. టు హోప్ దట్ దే కెన్ సక్సీడ్ విత్ యువర్ గైడెన్స్. మీ టీమ్ గైడెన్స్‌లో మీరు తోడుగా ఉంటే వాళ్ళు సక్సెస్ అవ్వగలరు అన్న ఫీలింగ్ మీతో వచ్చింది అనంటే వాళ్ళు ఎక్కడికి పోరండి. వాళ్ళకి కావాల్సింది సక్సెస్. ఇది ఎప్పుడైతే మీరు ఎస్టాబ్లిష్ చేశారో, ఎప్పుడైతే మీరు నేర్చుకొని వాళ్ళందరికీ నేర్పి వాళ్ళని గైడ్ మీరు చేశారో అప్పుడు మీరు లీడర్ అవుతారండి. ఈ ప్రాసెస్‌లో, ఈ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో, ఈ మైండ్ సెట్ బిల్డింగ్ చేయటంలో, ఈ మొత్తం కార్యక్రమాన్ని మీరు అచీవ్ చేయటంలో మీ ప్రతి అడుగులోనూ, మీ ప్రతి అడుగులోనూ ఉండేటటువంటిది ఒక కామన్ ఫ్యాక్టర్ ఉందండి. అదేంటి అనంటే టీమ్ లయన్. ఇది మీకు చిన్న చిన్న చేతులు కాదండి. పెద్ద పెద్ద చేతులతో మీకు సపోర్ట్ చేయడానికి ఎప్పుడు మీతో పాటు ఉంటుందండి. ఆల్‌వేస్ విత్ యూ. సరే ఈ సపోర్ట్‌ని కరెక్ట్‌గా మీరు ఉపయోగించుకుంటారని, మీరు టీచబుల్‌గా ఉంటారని చెప్పి, నేర్చుకోవడానికి ట్రై చేస్తారని ఇక్కడ చెప్పేటటువంటి విషయాన్ని నేర్చుకోవటమే కాకుండా, వాటిని మీరు ఆచరిస్తారని, ఆచరించి సక్సెస్ అవుతారని, ఏదైతే ఈ ఒక అద్భుతమైనటువంటి కంపెనీ మన చేతిలోకి వచ్చిందో, దీంతో మన ఫ్యూచర్‌ని బిల్డ్ చేసుకోవడానికి అందరూ కూడా శాయశక్తులా ప్రయత్నం చేస్తారని, అటువంటి ఒక హోప్‌తో, అటువంటి ఒక విష్‌తో, అటువంటి ఒక కోరికతో ఐ యామ్ సైనింగ్ ఆఫ్ అండి. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్ అండ్ బీయింగ్ విత్ మీ. థాంక్ యూ అండి. ఓవర్ టు యూ సార్. Yes, sir. Baba, sir. What a awesome session, sir. Really great, sir. Great. ఎప్పుడైతే మీ సెషన్ ఉంటుందో ఆ రోజు రియల్ గా ఒక బూస్ బాంబ్స్ నిజంగా మీ క్లాస్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వినగలిగితే దీంట్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో అది 100% దే ఆర్ గెటింగ్ ద లీడర్షిప్ క్వాలిటీస్ కి సంబంధించిన ఈ రోజు మీరు చెప్పిన సెషన్ ని వాళ్ళు కానీ తీసుకోగలిగితే వాళ్ళకి మీరు క్షుణ్ణంగా చాలా విషయాల్ని చెప్పడం ఎక్సలెంట్ అండ్ ఎక్స్ట్రాడినరీ క్లాస్ సార్. ఎక్స్ట్రాడినరీ క్లాస్. సీ మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు బాబా సార్ చెప్పిన దాంట్లో చూడండి, ఒక్క లీడర్ అంటే తను మొదట్లో కొన్ని ట్యాగ్ లైన్స్ చెప్పారు సార్. జస్ట్ ట్యాగ్ లైన్స్ అంటే తను ఒక బాధ్యత తీసుకునే ఒక వ్యక్తి అన్నారు. ఎస్ అండి, ఒక లీడర్ కు ఉండవలసిన మెయిన్ క్వాలిటీస్ లో ద మోస్ట్ క్వాలిటీ లీడర్ అంటే నేను ఇట్లుంటేనే లీడర్ అనుకుంటే కాదండి. అలా ఉంటే కాదు, ఇంకా ఎలాగైనా ఉండాలి. టీం ని నడిపించే ఒక ఆ క్వాలిటీ ఉన్న వాళ్ళే లీడర్ అండి. ఆ క్వాలిటీలో మీరు ఎన్నైనా దాంట్లో యాడ్ చేసుకుంటారండి. అలాంటి ఒక గొప్ప లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న మన ఈ లయన్స్ టీమ్ లో ఇలాంటి మనకి ఒక మంచి వజ్రాల్ లాంటి లీడర్స్ ఉన్నారండి. వజ్రాల్ లాంటి లీడర్స్. ఎస్, నో డౌట్. దీంట్లో మన లయన్స్ సార్ ఇలాంటి ఒక మంచి లీడర్స్ అంతా తీసుకుని వచ్చి ఒక కిరీటం ఉంటుంది కదండి, కిరీటంలో
ఒకే రాయి ఉండదండి, కలికితురాయి అంటారు. అట్లా ఒకే రాయి ఉంటే దాన్ని కిరీటం అనరు. కిరీటం నిండా కూడా కొన్ని మణుల్ని, మాణిక్యాల్ని, ఇలాంటి కొన్ని వాటిని అంతా పొదగపరిచి చూస్తే నా కిరీటం చాలా అందంగా కనిపిస్తుంది. అలాగా ఇలాంటి బాబా సార్ కానీ, క్యూర్సెల్ సార్, కాదర్ సార్ కానీ, మన శ్రీను సార్ కానీ, మీరు ఎవ్వరు పేరు తీసుకోండి, వాళ్ళందరినీ కూడా ఒక మనుల్లాగా ఇక్కడ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక చోటికి చేరినప్పుడే మన టీమ్ లైన్స్ ని సక్సెస్ రేట్ కి, సక్సెస్ అన్న పదానికి చాలా దగ్గరకు వచ్చేసాం. ఆల్రెడీ సక్సెస్ అయిపోయాం. నార్త్ టీమ్స్ కన్నా సౌత్ టీమ్ అంటేనే ఆల్రెడీ సార్ చండీగఢ్ వెళ్ళేసి వచ్చారు. ఎట్లా ఉంటుందంటే మన టీం కున్న రెస్పెక్టే వేరండి, మన టీం కున్న రెస్పెక్ట్ వేరు. వై? బికాస్ హీఈస్ ద లీడర్. సార్ ఒక మంచి లీడర్, సార్ ఒక మంచి సారథ్యంలో ఇంత గొప్ప ఎంతో మందిని అచీవ్మెంట్స్ ఇట్లా చిటికలేస్తే అచీవ్మెంట్స్ అయ్యేంత మంచి ఇది తీసుకో. ఎందుకు అలాగా అచీవ్మెంట్లు అవుతున్నారు అంటే ఓన్లీ ద సింగిల్ రీజన్, ద ఎడ్యుకేషన్ సిస్టమ్, ద లైన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇందులో భాగంగా మనకి చూడండి, సారు ఈ రోజు మనకు చెప్పిన దాంట్లో యాటిట్యూడ్ గురించి చెప్పారు. చేంజ్ యువర్ యాటిట్యూడ్, నాట్ ఓన్లీ చేంజ్ యువర్ యాటిట్యూడ్, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు చేంజ్. మీరు ఎప్పుడైతే చేంజ్ లోకి వచ్చున్నారో ప్రతి ఒక్కటి కూడా మీకు అన్ని ముందుకు వచ్చేస్తూ ఉంటాయండి. సింపుల్ గా చెప్పారు సారు. నేను చెప్తున్న ప్లాన్ లో అదే ఉంటుంది, కానీ నేను చెప్పడం చేంజ్ అవ్వాలి. అదొక్కటే కదండి, మైండ్ సెట్ కూడా చేంజ్ అవ్వాలి, యాటిట్యూడ్ చేంజ్ అవ్వాలి, మనం మాట్లాడుతున్న ప్రతి మాట చేంజ్ అవ్వాలి. హ్యావ్ టు చేంజ్. మీరు చేంజ్ లోకి వచ్చారంటే చూడండి, పాతకాలం నుంచి ఇప్పటికి ఎన్ని చేంజెస్ జరిగాయి. ఇలాగ ప్రతి ఒక్కటి కూడా చేంజ్ జరుగుతూ వచ్చినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అన్న దాని దగ్గరికి వెళ్ళిపోతాం. డైలీ చేస్తున్న రొటీన్ పనినే చేస్తున్నాను సార్, నేను రోజు పొద్దున అదే లేస్తున్నాను సార్, రోజు అదే పని చేస్తున్నాను సార్, నేను రోజు ఇట్లాగే ఉంటాను సార్. ఎస్, ఓకే, మీరు అట్లాగే ఉంటారు. నో సార్, ఐఎమ్ డూయింగ్ ద న్యూ, ఒక కొత్త విధమైన ఒక పనిని చేస్తున్నాను సార్. ఇదిగోండి నా యాటిట్యూడ్ ఇది సార్. ఆ లీడర్ చేసినట్లే ఎందుకు చేయలేకపోతున్నారు? ఎస్ సార్, మళ్ళీ ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పారండి. ఫస్ట్ లో సక్సెస్ అవ్వాలి అంటే మామూలుగా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ లో, అంటే కాలేజెస్, యూనివర్సిటీస్ లో ఇక్కడంతా ఏంటంటే మీరు చదువుతూనే ఉండాలి. ఆ బుక్స్ అన్ని ఇస్తారు, చదువుతూనే ఉండాలి. మీరు చదవాలి, మీ మైండ్ సెట్ తో మీరు చదవాలి, మీరు ఎగ్జామ్స్ రాయాలి, మీరు పాస్ అవ్వాలి. ఐమ్ రైట్? ఎండ్ ఆఫ్ ది డే ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ముందర ఎవడో బాగా మంచిగా రాస్తున్నాడు, వీలైతే మీకు కాపీ కొట్టే ఛాన్స్ ఉంది. ఆ కాపీ కొడితే మీరు కూడా వాడు చదివినది రాస్తే అయిపోతుంది, మీరు కూడా అన్ని మార్కులతో పాస్ అవుతారు. కరెక్టే కదా? అదే ఇక్కడ మనకి ఈ సిస్టంలో, ఎప్పుడైతే నెట్వర్క్ సిస్టంలో మీరు అంతగా చదివి చింపేసి ఏదేదో చేసే పని లేదండి. ఇక్కడ లయన్ సార్ ఏదైతే మనకి 9th వరకు వెళ్ళి అక్కడ చండీగఢ్కి వెళ్ళి చూసి, ఎస్ ఈ ప్రోడక్ట్ బాగుంది, ఈ సిస్టమ్ బాగుంది, ఇది నా ప్రజలకు పనికి వస్తుంది, ఎంటైర్ నా సౌత్ ఇండియాకి పనికి వస్తుంది, నాట్ ఓన్లీ సౌత్ ఇండియా, ఓన్లీ నార్త్ ఇండియా కాదు. నార్త్ ఇండియాలో ఒకటైనా విన్ అయ్యేది? నో, సౌత్ ఇండియాలో ఉన్న వాళ్ళు, నా ప్రజలు కూడా విన్ అవుతారు, నా టీం కూడా విన్ అవుతారు అని ఏ రోజైతే ఆయన దృఢమైన ఒక నిర్ణయం తీసుకుని తన గోల్ ఏంటంటే 100 మెంబర్స్ నేను కోటీశ్వరులు చేయాలి అని ఒక దృఢ సంకల్పంతో ఎస్ ఇది అవుతుంది అని చెప్పి అక్కడ నుంచి మనకు తీసుకొచ్చారో, దట్స్ ఇట్ అండి. అలాంటి ఒక నిర్ణయం మీరు తీసుకోగలిగితే అయిపోతుంది. అలాగా చూడండి, ప్రతి ఒక్కటి మీరు ఆలోచించే విధానంలో ఉంటుంది. మీరు ఆలోచించే విధానం మన మైండ్ సెట్ లో ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ గివెన్ ది వండర్ఫుల్ సెషన్ సార్, వండర్ఫుల్ సెషన్. నిన్న జరిగిన సెషన్ లో అండి మనకి శ్రీనివాస్ సార్ చెప్పినట్లు చూడండి సార్, ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ అన్నది ఏదో ఒక రోజుకి 2 రోజులకి రాదండి. ఎడ్యుకేట్ అవుతూ ఉండాలి. విద్యార్థి బుద్ధి, నేను ఇంకా నేర్చుకోవాలి. మార్నింగ్ సెషన్ లో ఎంత జోష్ వస్తుందంటే పవర్ఫుల్ ఒక ఫైర్ మనకు దొరుకుతుందండి. రియలీ ఈ రోజంతా కూడా మనకి ఇంతే ఉత్సాహంగా జరగాలంటే ఈ రోజు తీసుకునే సెషన్ లో మనం ఎంత తీసుకుంటున్నాం మనకు తెలియాలి. రైట్?
సార్ ఏం చెప్పారంటే, నేను చాలా కొన్ని బుక్స్ చదివానండి. అప్పటి నుంచే ఎప్పుడైతే నెట్వర్క్ లోకి నేను ఎంటర్ అయిన అప్పటి నుంచి కొన్ని బుక్స్ చదువుతూ వచ్చాను. అది నాకు ఇప్పుడు చాలా ఉపయోగపడింది. ఎస్, మీరు చదవడం వల్ల అది ఎప్పటికీ నష్టం రాదు. ఒక బుక్, చాలా పెద్ద పెద్ద ఆథర్స్ వాళ్ళందరూ ఏం చెప్పారంటే, మీరు 10 మంది 100 మంది ఫ్రెండ్స్ తో మీరు ఏదైతే ఉంటారో అవన్నీ కలిపి రంగరించి ఒక బుక్ లో రాయగలుగుతామని చెప్పారు. ఎస్, ఇట్స్ ఎగ్జాక్ట్లీ రైట్. మీకు బుక్స్ చదివే టైం, మీకు బుక్స్ చదివే అలవాటు ఉంటే మంచి మంచి బుక్స్ చదవండి. చూడండి, మన బాబా సార్ చూడండి, ఆయన ఎంతెంత మంచి కంటెంట్స్ తీసుకొని ఒక స్లైడ్స్ రూపంలో, ఒక పిక్చర్స్ రూపంలో మనకు ఒక్కొక్కటి చెప్తూ దాని గురించి మనల్ని ఎడ్యుకేట్ చేయాలి. తను ముందే ఒక ప్రిపరేషన్ లో ఉన్నారు. దట్స్ ద రైట్ అండి, రైట్ ద వే ఆఫ్ ప్రిపరేషన్. అలాగా మనం కూడా సక్సెస్ అవ్వాలి అంటే చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి, చిన్న చిన్న టిప్స్. ఆ టిప్స్ ని ఫాలో అవ్వండి. దట్స్ ఇట్. మీకు మీ ఆటోమేటిక్ గా మీ దాంట్లోకి వచ్చేస్తారు. ఫైనల్ గా సార్ చెప్పింది ఏంటంటే, యూ షుడ్ బి యాక్షన్ ప్లాన్. మీరు ఏదైతే అనుకుంటుంటారో, ఏదైతే ఇక్కడ మనం తీసుకుంటూ ఉంటామో, ట్రైనింగ్ సెషన్ లో మనం ఏదైతే గ్రహించగలుగుతామో అవన్నీ సింపుల్ గా యాక్షన్ లోకి తీసుకురావాలండి. యాక్షన్. మీరు ఎప్పుడైతే యాక్షన్ ప్లాన్ లో పర్ఫెక్ట్ గా మీరు వెళ్తారో సక్సెస్ ఆటోమేటిక్ గా రీచ్ అయిపోతారు. వెరీ సింపుల్ సార్, వెరీ సింపుల్ రీజన్. ఎస్, ఓకే సార్, థ్యాంక్ యూ. ఈరోజు ఈ సెషన్ ని మనము ఓకే అండి. ఈరోజు మనకి సాటర్డే కాబట్టి ఈవినింగ్ సెషన్ ఉంటుందండి. మనందరికి కొత్త వాళ్ళ గురించి ఈవినింగ్ సెషన్ ఉంటుంది. అందరూ కూడా కొత్త వాళ్ళ కోసం జరిగే మనకి ఈవినింగ్ ఎగ్జాక్ట్లీ షార్ప్ 7:30కి అండి, షార్ప్ 7:30కి మనకి న్యూ పీపుల్ కోసము బిజినెస్ ప్లాన్ ఉంటుందండి. ప్లాన్ కి సంబంధించిన సెషన్. సో మీరందరూ కూడా ఇన్వైట్ చేసుకోండి కొత్త వాళ్ళని. మినిమం మనకి సక్సెస్ మంత్ర ఏంటంటే, మన సీను సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, మీరు మినిమం టు మినిమం 3 people ని పిలవండి. మీరు 3 people ని పిలవాలి అంటే మీరు మినిమం టు మినిమం 10 to 20 members ని ఇన్వైట్ చేయాలి. సో ఇన్విటేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీరు ఇన్వైట్ చేయండి, అందరూ కూడా అక్కడికి వస్తారు. మీరు చెప్పే పని లేదండి అక్కడ. మీరు ఏదో మొత్తానికి మీరు ఎంతో కొంత చెప్పి వాళ్ళని తీసుకొని వచ్చి ఆ బిజినెస్ మీటింగ్ లో కూర్చోబెడితే చాలు. జూమ్ లో అక్కడ చెప్తారు, ఆల్ ది ఎక్స్పర్ట్స్ చెప్తారు. రైట్, ఓకే. అట్లాగే కేరళ బోనాన్సా కూడా దగ్గరకు వచ్చేస్తుందండి. రిమైనింగ్ ఓన్లీ 2 days ఉంది ఇంకా మన చేతుల్లో. కాబట్టి ఎవరైతే దగ్గరగా ఉన్నారో వాళ్ళందరూ కూడా అచీవ్ అవ్వండి. ఫైట్ చేయండి సార్, ఫైట్ చేయాలి. ఫైట్ చేసి విజయాన్ని సాధించుకోవాలి. సో యువర్ ఆల్ ది లీడర్స్. మీ అందరికీ కూడా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి దాన్ని నిరూపించుకోండి. అందరూ ఒక చోట విట్ టుగెదర్ కలుద్దాము. ఇంకా పవర్ వస్తుంది, ఇంకా జోష్ వస్తుంది. సో దట్ ఈస్ ద వెన్యూ ఆఫ్ కేరళ. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీ లీడర్. సార్ థ్యాంక్ యూ సార్. బాబా సార్ అండ్ హెచ్జిరావు సార్. ఒక చిన్న విషయం అండి. ఎస్ సార్, ఎస్ సార్, చెప్పండి. ఒక చిన్న విషయం అదేంటి అని అంటే, ఈవినింగ్ టైము మనకి వారంలో కేవలం 3 రోజులే జరుగుతుందండి. ట్రైనింగ్ మీద మీరు ఎంత ఉత్సాహం చూపిస్తున్నారో, డెవలప్మెంట్ మీద, గ్రోత్ మీద మీరు ఎంతైతే ఉత్సాహం చూపిస్తున్నారో దానికి హ్యాట్స్ ఆఫ్ ఫ్రమ్ అవర్ ప్యానల్ అండి. ఇక్కడ ఇంకొక చిన్న విషయం నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అని అంటే, ఈవినింగ్ టైము మనం ఎక్కువ మందిని ఇన్వైట్ చేయట్లేదండి. ఎందుకనంటే ఇంతకు ముందు అక్కడ 500 దాటేది, ఇప్పుడు కుంటుతూ అక్కడికి వస్తుంది. 500 దాటిపోయి ఇప్పుడు 1000 దాకా ఉండాల్సినటువంటి అగత్యం ఉంది. ఎందుకనంటే మన సక్సెస్ కి అది ఫస్ట్ స్టెప్ అండి. సార్ చూడండి సార్, కొత్త వాళ్ళని మనం పిలవాలి అని చెప్పి అనుకుంటున్నాము. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కొత్త వాళ్ళని పిలవాలి కూడా. కానీ పాత వాళ్ళలో, మన దాంట్లో జాయిన్ అయిన వాళ్ళలో, మన దాంట్లో కొంతమంది యాక్టివేషన్ చేసుకున్న వాళ్ళలో ఇంకా పని చేయకుండా, ఇంకా దీని యొక్క పవర్ తెలియకుండా ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి యాక్టివేషన్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళని కూడా ఆ మీటింగ్ ని కనీసం ఒక రోజు వినమని చెప్పండి సార్. ఇక్కడ అటెండెన్స్ ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే సార్, అది ఒక మోటివేషన్ అవుతుంది. ఇంతమంది ఇంత సక్సెస్ఫుల్ గా చేసుకుంటున్నారు అనేటటువంటి దీని వల్ల ఏదో చెప్తారు కదా, కాన్ఫిడెన్స్ ఈజ్ కంటాజియస్. అంటురోగం లాంటిది కాన్ఫిడెన్స్. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అంటుకుంటా ఉంటుంది. అలా అంటుకోవాలి అని అంటే ఇక్కడ మన స్ట్రెంగ్త్ అని అన్నది ఇప్పటి ముప్పటిగా ఉండాలి. అప్పుడు అది చూస్తేనే వాళ్ళందరికీ కూడా ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇంతమంది చేస్తున్నారు, నేను ఎందుకు చేయకూడదు అనేటటువంటి మోటివేషన్ అన్నది ఆ సింగిల్ స్టెప్ దగ్గర స్టార్ట్ అవుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈవినింగ్ జరిగేటటువంటి ఈ బిజినెస్ ప్లాన్ ఏదైతే ఉందో, ఏం చెప్తారు సార్, ప్రమోరీ వాటేగా అది నాకు తెలుసు, బైనరీనేగా నాకు తెలుసు,
ఇలా అనుకోమాకండి సార్. నాకు తెలుసు అని చెప్పి మనం అనుకుంటే ఏమవుతుందో ఇంతకు ముందు కూడా నేను చెప్పాను కదా. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఇది తెలియక నేను మిమ్మల్ని అటెండ్ అవ్వమని చెప్పట్లేదు. జాయిన్ అయిన వాళ్ళకి ఇది తెలియక కాదు, కానీ దీంట్లో పవర్ తెలియక. దీంట్లో పవర్ తెలియాలి అని అంటే ఒక రికార్డింగ్ చూడండి, మన కుదురు శ్రీనివాస్ గారు చెప్పింది. ఇందులో ఎంత చేసుకోవచ్చు, మీ లైఫ్ లో మీరు ఊహించనంత ఎలా సాధించవచ్చు అని అన్నది ఆయన సింప్లిఫై చేసి చక్కగా ఒక తెల్ల కాగితం మీద ఒక ఎర్ర పెన్నుతో ఎలా చెప్తారు అని అంటే అంత ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పేసి దాన్ని చూస్తేనే కదా తెలిసేది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ సాయంత్రం పూట ఈ మీటింగ్ ఏదైతే ఉందో దాన్ని సీరియస్ గా ప్రమోట్ చేయండి. ఇంకోసారి చెప్తున్నాను సార్, సీరియస్ గా ప్రమోట్ చేయండి. మనం నేర్చుకున్న దాన్ని ఎదటివాడికి నేర్పాలి అని అంటే ముందు అతన్ని జూమ్ కి అటెండ్ అయ్యేటట్టు చేయాలి. అక్కడి నుంచే మిగతాది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ లోనే మనం కూలబడకూడదు, ఫస్ట్ స్టెప్ లోనే మనం ముందుకెళ్ళాలి. ఈ రోజు మీటింగ్ మాత్రం కంపల్సరీ మన దీంట్లో వీళ్ళందరూ జాయిన్ అయిన వాళ్ళగా 500 మంది మీరు అందరూ రావాలి. ప్లస్ మీతో పాటు కనీసం ఒకళ్ళు వచ్చారు అని అంటే 1000 దాటిపోద్ది. ఓకేనా? ఇవాళ మాక్సిమం స్ట్రెంత్ ని ప్రమోట్ చేద్దామా? అందరూ కూడా ఎస్ అని చెప్తున్నారని చెప్పి అనుకుంటున్నాను. విత్ దట్ దిస్ థింగ్ కంక్లూడ్ చేద్దామండి. హెచ్జీ రావు గారు.